ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 8వ వచనము. ఉదయం పెందలాడే లేచి కొండ మీదికి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుణ్ణి పైకి నెడుతున్న కొలది ఆకాశంలో బూడిద రంగు మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడ ప్రత్యక్షమవుతాయి. అవన్నీ క్రమంగా మిళితమై ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది. దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారుణిమలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి. సంధ్యకాంతుల కెంజాయలో మంజుల స్వరం ఒకటి విన్నాను. దినమంతా నీతో ఉన్నాను, సంతోషంగా ఉండు. ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహలాడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో శృతి కలపడానికి నాకు తోడ్పడుతుంది. ఉషోదయ వేళ విసిరే గాలి నా నాసికా రంధ్రాలలో జీవాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోనూ తన మనసుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా, అందులోనే నా బ్రతుకును నిలుపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది. దేవుడిచ్చే ఉదయాలు రాత్రిళ్ళు లేకపోతే మానవ మాతృలం మనమెలా బ్రతకగలం? రాత్రికి పగటికి మధ్య వేగుచుక్క పొడిచిన వేళ, నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ ఈ దినం చెయ్యవలసిందేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా యేసుతో ముచ్చటించు. ఆయన చిత్తమేమిటని. నిన్ను నడిపిస్తాడు, పర్వతాలు వంచుతాడు, ఎడారులు పూలు పూస్తాయి, మారా దార మధురమవుతుంది. ఈ జీవన యాత్రంతా తెలుసా జైత్ర యాత్రని. ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతి నిత్యం.